ఈరోజు దేవుని యొక్క ఆ, విలువలు అనేవి, ఆయన యొక్క వాక్యము అనేది మన యొక్క జీవితపు విలువలను పెంచేదిగా ఉంటుంది. వాక్యము లేకుండా, ఆయన యొక్క జీవవాక్కులు లేకుండా మన జీవితంలో ధన్యము కాలం. ఆధ్యాత్మిక జీవితంలో మనం వికసించాలి అంటే, ఫలించాలంటే, ఫలభరితముగా మారాలంటే వాక్యము అనేది మన జీవితాల్లో, మన బ్రతుకులలో అదొక మనకి మార్గమును చూపించుద్ది, త్రోవ చూపించుద్ది, మార్గాన్ని సరళం చేస్తుంది. మన జీవితంలో ఏ అనుగ్రహం పొందుకోవాలన్నా యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించే దేవుడైన. ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. తన బిడ్డలైన వారిని ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలివేసే దేవుడు అంత మాత్రమో కాదు. ఆయన మన కొరకు రక్తము కాచి తన ప్రాణాన్ని పెట్టి బలి అయిపోయిన దేవాదేవుడు మానవ జాతిలో ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా చేసుకున్న మనకి ఉత్తమమైనవి, శ్రేష్టమైన వాటిని అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు ఆయన. మీరు సమ్మతించి నా మాట విని ఎలా భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు అన్నారు వాక్యభావంలో యెషయా 1:19. అలాగే తన బిడ్డలకి ఉత్తమమైనవి, శ్రేష్టమైనవి ఇవ్వాలని కోరుకుంటాడు. కానీ ఆయన ఘనహీనమైనవి, ఘనమలేనివి ఇవ్వడానికి ఆయన ఇష్టపడడం. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన శక్తివంతుడు. కనుక మన జీవితంలో అనుకుంటాం, ఈ ఉద్యోగం నాకు ఎందుకు రాలేదు, ఈ కార్యం ఎందుకు జరగలేదు, ఇందులో ఆశీర్వాదం ఎందుకు రాలేదు, ఇందులో దీవెన ఎందుకు రాలేదు అని మనము కొన్ని సందర్భాలు నిరాశలోనికి, నిష్ఠలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే కీర్తన గ్రంథము ఒకసారి వాక్యం చూస్తున్నట్లయితే 85వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట తేటగా ఉంది చూడండి. అక్కడ యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. వాక్య భాగంలో యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. నిజమే, ఉత్తమమైనది ఉంది, శ్రేష్టమైనది ఉంది, ఘనమైనది ఉంది. అర్థమైందా? ఆయన మనకి ఇచ్చేది ఎలాంటిదైనప్పుడు కూడా అది శ్రేష్టమైనది ఇస్తాడు. కానీ శ్రేష్టం కానీ ఇచ్చేది మన దేవుడు అంత మాత్రమో కాదు. అలాగే తన బిడ్డలకి ఉత్తమమైనవి, శ్రేష్టమైనవి ఇవ్వాలని కోరుకుంటాడు. కానీ ఆయన ఘనహీనమైనవి, ఘనమలేనివి ఇవ్వడానికి ఆయన ఇష్టపడడం. ఉత్తమమైన వాటి యందు మనము నమ్మకం ఉంచుతాం, విశ్వాసం ఉంచుతాం, వాటిలో అడుగులు వేయాలని ఆశపడతాం. ఉత్తమమైన దాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏది ఉత్తమమైందంటే ఆయన అనుసరించటే ఉత్తమం, ఆయన్ని ఆనుకోవటే ఉత్తమము, ఆయనపై ఆధారపడే ఉత్తమము, ప్రభుతో సహవాసం చేయటే ఉత్తమము, దేవుని భయత కలిగి ఉంటే ఉత్తమము. మేలైనది అదే, శ్రేష్టమైనది అదే, ఘనమైనది అదే, విలువైనది అదే. మానవ జాతి యావత్తుకు, మానవ జీవితాల్లో, ఆధ్యాత్మిక పరిధిలో, శారీరకంగా, భౌతికంగా ఉన్న వాటి కంటే ఆత్మీయ విలువలు చాలా గొప్పవి. ఆత్మీయంగా మనం పోషించుకుంటూ, మన భక్తిని కాపాడుకుంటూ, యథార్థను కాపాడుకుంటూ జీవించగలిగినట్లయితే ప్రభు కృప మనకు దొరికింది. ఆయన కృప దొరికినట్లయితే ఈ లోకములో జయ జీవితం కలిగి ఉంటాం, విజయ పతాకాన్ని ఎగరవేయగలము, దేవుని యొక్క శిఖరాన్ని అధిరోహించే వరంగా ఉంటాం. అదే మానవ జీవితంలో మెయిన్ ఆధారం ఏంటంటే ఆయన ఉత్తమమైన అనుగ్రహించే దేవుడు. కనుక ఉత్తమమైన వాటిని అనుసరించినప్పుడు ఆయన ఖచ్చితంగా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటాడు. భక్తులు వారి జీవితాల్లో ప్రభుతో సహవాసం చేయడం నేర్చుకున్నారు. శ్రమ అయినా, నింద అయినా, హింస అయినా ప్రభువును అనుసరించడం నేర్చుకున్నారు. ప్రభువుతో సాంగత్యం, ప్రభువుతో స్నేహము, ప్రభువుతో సంబంధము కలిగి వారు జీవించారు. కనుక వారి యొక్క జీవితాల్లో ఎన్ని ఒడిదుడుకు వచ్చినా, ఎన్ని ఎత్తు పల్లాలు వచ్చినప్పుడు కూడా విడిచిపెట్టాల. మన ఆధ్యాత్మిక జీవితంలో, మన కుటుంబ వ్యవస్థలో, మన జీవన వ్యవస్థలో మనం ఎలాంటి వారుగా ఉన్నప్పుడు కూడా ప్రభువును మనం ఆధారంగా చేసుకున్నట్లయితే, ఆయన అనుగ్రహించే ఉత్తమమైన కృపను పొందుకునే ఉన్నట్లయితే మనం ఆయన తట్టు చూచే వరంగా ఉండాలి, ఆయన వైపు ఆనుకునే వరంగా ఉండాలి, ఆయనపై ఆధారపడే వరంగా ఉన్నట్లయితే జీవిత దినాల్లో ఎన్నో ఇరుకులు వస్తుంటాయి, ఎన్నో ప్రతికూలతలు వస్తుంటాయి. కానీ మనం ఏం చేయలేవు. ఎందుకంటే మా నమ్మిన దేవుడు శక్తివంతుడు, ఆయన సర్వాధికారి, సర్వమును చేయగలవాడు, ఆయన సృష్టికర్త. ఆయన అదే మనం ఏ పని చేసినా నేను నా సామర్థ్యము, నా శక్తి అని కూడా వీలు లేదు అక్కడ. అదేనా సమస్తము చేయగల సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే, శక్తి ఇచ్చేవాడు ఆయనే, జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, కృప అనుగ్రహించేవాడు ఆయనే. కాబట్టి మనం ఆయన వైపు చూచినప్పుడు మనకి ఉత్తమమైన అనుగ్రహిస్తాడు ఆయన. అదేనా అందువలన మన జీవితంలో ప్రభువుని వెలుగుగా ఉంచుకున్నట్లయితే, ఆయన మార్గం వెంట అడుగులు వేసినట్లయితే, ఆయనతో సహవాసం చేయగలిగినట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వతలకు వెళ్ళడమే కాదు, ఆ నిత్య రాజ్యాన్ని పొందుకుంటూ ఆయన ప్రేమమయుడు, ఆయన దయామయుడు,
ఆయన ప్రేమామయుడు కాబట్టి మన మానవ జీవితంలో అనేక వనరులు ఆయన ఇచ్చాడు. ఎలాగంట తల్లిలా లాలించేవాడు, తల్లిలా ఆదరించేవాడు, తండ్రిలా జాలి చెప్పేవాడు, కాపురి వల్ల వెదిగేవాడు ఆయన. అదేనా సమస్తములకు సేద తీర్చేవాడు ఆయన. అదే నడిపించేవాడు. అదే కోడి తన పిల్లల్ని తన ఎలా భద్రపరుచుకుంటుందో మనల్ని భద్రపరిచేవాడుగా ఉన్నాడు. ఎంత కృప అనుగ్రహించాడు ఆయన. ఈ కృపలో ఏంటో బ్రతకలేము కదా. అదే తల్లి ప్రేమ కన్నా మెన్నైన ప్రేమైన ప్రేమ, తండ్రి ప్రేమ కన్నా మెన్నైన ప్రేమైన ప్రేమ. ఈ లోక ప్రేమ శాశ్వతము కాదు, కానీ ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఆయన ప్రేమ విలువైనది, ఆయన ప్రేమ ఘనమైనది. కనుక ఆ ప్రేమలో నీవు నేను నిలిచినట్లయితే ఉత్తమమైన దాన్ని, శ్రేష్టమైన వాటిని, విలువైన వాటిని అందుకుంటాం. ఆ ప్రభు ప్రేమలో ముందుకు కొనసాగాలం. ఈరోజు ఉత్తమమైనది కోరుకోలేకపోతున్నాం. అర్థమైందా? ఆ మన స్వచిత్తము, మన స్వనీతి, మన స్వకార్యంపై ఆధారపడుతున్నాం. దేవుడు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం కొరకు వేచి చూడలేవరంగా ఉంటున్నాం, నిరీక్షణ లేని వరంగా ఉంటున్నాం. అది ఎంత మాత్రం శ్రేష్టము కాదు. అర్థమైందా? గ్రహించండి. ఎందుకంటే యెహోవా ఉత్తమమైనదని ఇస్తాడు, శ్రేష్టమైనదని ఇస్తాడు. శ్రేష్టము కన్నా ఎప్పుడైనా ఇవ్వడానికి ఆయన ఇష్టపడదు. కనుక మన జీవితంలో ప్రభు ఇచ్చే ఉత్తమమైన దాన్ని లక్ష్యముంచుతూ దానికి ఒక నిరీక్షణ కలిగి ఓపికతో పనులు పనిగడదాం. మన భూమి తన ఫలమునిచ్చును, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో అది నడుచును. అర్థమైందా? ఫలం ఇవ్వాలన్నా, నీతి మన ముందు నడవాలన్నా, మన అడుగుల్లో ఉండాలన్నా ఆయన ఇచ్చే కృప పైన ఆధారపడి ఉంటుంది. కనుక అట్టి కృప మేరకు ముందు కొనసాగుదాం. దేవుడు కృపను దీనికి సహాయం చేయనుగాక. ఆమేన్.